మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన ఒక సంచలనమైన ఆరోపణ. అది నా అరెస్టుకు మోదీ కుట్ర, నేను ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టి వాళ్లకు దొరకలేదు. వారు ఇంకో మాట అన్నారు, మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు, అందులో కవిత నిరికించారు. మా 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం, 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచరంపాన పెడుతోంది. ఇట్లా చాలా విషయాలు మాట్లాడారు. రాబోయేది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే, బీజేపీ కాంగ్రెస్ రెండింటికి సంపూర్ణ మద్దతు రాదు, కూటమిలో కాంగ్రెస్ చిన్న పార్టీగా ఉండబోతున్నది. ఇవి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. నిజంగానే కేసీఆర్ అరెస్టుకు మోదీ కుట్ర జరిగిందా ఏమిటి? ఈ సంచలనమైన ఆరోపణ ఈ లోక్సభ ఎన్నికల ముందు చేయడం అనేది గడిచిన 1-2 అనుభవాలు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అది మనీ లాండరింగ్ కేసు ఒకటి, ఢిల్లీ మద్యం కేసు ఒకటి. ఢిల్లీ మద్యం కేసులో ఇరుక్కున్న అరవింద్ కేజ్రీవాల్ వారు అన్నారు, నరేంద్ర మోదీని బలంగా ఎదుర్కొని నిలబడుతున్న వారు దేశంలో 3-4 ఉన్నారు, అందులో తాను ఒకరినని. ఆ వరుసలో ఉన్నవారు మనం బయటికి బహాటంగా కనబడుతున్నవారు స్టాలిన్ ఉన్నారు, తమిళనాడు నుంచి కేరళ నుంచి పినరాయి విజయన్, తెలంగాణ నుంచి కేసీఆర్ ఆ రోజు, వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, జార్ఖండ్ నుంచి హేమంత్ సోరెన్, ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళు ఉన్నారు. ఇక బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర సహజంగానే కొంత ఉంటుంది తప్ప అంత బలంగా వ్యతిరేకించిన వారు కూడా లేరు. కాబట్టి తన ప్రభుత్వ ఆయంలో 10 ఏళ్ల కాలంలో తాను ఇక్కడ పొరపాటు చేశానని వారు వెతికారు, కానీ తాను ఎక్కడా దొరకలేదని కేసీఆర్ చెప్పడం. అంటే నరేంద్ర మోదీకి మాట చంద్రబాబు నాయుడు కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు మోదీతో వైరమే ఉన్నది, ఆ తర్వాత కూడా సఖ్యత లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వాళ్ళు ఒక మాట మీద నడుస్తూ ఉన్నారు. అక్కడ ఫ్రంట్ లేదా కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నరేంద్ర మోదీ మాట వినకుంటే గనక లేదా బీజేపీ మాట వినకుంటే గనక అరెస్ట్ అవుతారు, జైలుకు వెళ్తారు అనే ఒక ప్రచారం చాలా బలంగా ఉన్నది. బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నది, బీజేపీతో ఉంటేనేమో ఇబ్బంది ఏమీ లేదు, లేకుంటే కనుక సిబిఐ ఈడీ కేసులు వస్తాయని చెప్పి వారు పదే అనడం. 10 ఏళ్ల కాలంలో కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడం, అక్కడ వినప్పుడు వరుసగా అరెస్టులు జరగడం, ఈడీ దర్యాప్తు జరగడం చూస్తున్న అంశాలు ఇవన్నీ కూడా. ఈ కోణంలో ఆలోచించినప్పుడు కేసీఆర్ బహుశా వారు ఇంకో మాట అన్నారు, తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా దాన్ని అడ్డుకట్ట వేసి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడము, వారి కేంద్ర కార్యాలయానికే పోలీసులు పంపించారని, అంత ధైర్యం తెగువ తనకున్నది కాబట్టి తనను కూడా ఇరికించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నించారని చెప్పడం. బహుశా ఎన్నికల ముందు కేసీఆర్ మొన్నటి ఓటమి తర్వాత ఆయన చాలా విషయాలను బహాటంగా మాట్లాడుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల్లో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉన్న అంశాలు, ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ప్రధానంగా నీళ్ళ విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నారు, నీళ్లు లేవు అని ఈ 2-3 విషయాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ తాజాగా వారు చేసిన వ్యాఖ్య తన అరెస్టుకు నరేంద్ర మోదీ కుట్ర చేశారనేది. బయట అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, లేదా 7 లక్షల కోట్ల అప్పులు ప్రస్తావనకు వచ్చినప్పుడు, కరెంటు విషయంలోనూ ఇరిగేషన్ విషయంలోనూ జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్నది, అవినీతి జరిగిందని విపక్షం ఆరోపణ చేస్తున్నది, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏదో జరిగింది, ఏదో జరగబోతున్నది అనే అంశాలన్నింటికి కేసీఆర్ మాట్లాడిన మాట ఒక దానికి నిజమనేలా లేకపోతే కనుక ఏమైనా జరుగుతుందా అనే ఒక అనుమానం చేస్తున్నది. కానీ కేసీఆర్ ఒక మాట అన్నారు, ఇన్ని పనులు ఇరిగేషన్ విషయంలో అయినా సరే, విద్యుత్ విషయంలో అయినా సరే తాను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు కాబట్టి తనను అరెస్టు చేయాలనుకున్నా సరే తాను దొరకలేదు అని అన్నారు. మరో మాట అన్నారు, ఈ అరెస్టు అనే పదం వచ్చిన తర్వాత దాని వెనుక ముందు జరిగే చర్చ, ఇరిగేషన్లో ఏమైనా లోపాలు జరిగినాయా, విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో గందరగోళం జరిగిందా, టెండర్ల విషయంలో జరిగింది ఏమిటి, నిర్మాణ సంస్థలు ఏమన్నా కేసీఆర్ ఫేవర్ ఉన్నాయా, ఈ అంశాలన్నింటిపైన విచారణ జరిగినా బహుశా కేసీఆర్కు ఉన్న ధీమా ఏమిటంటే తాను ఎక్కడ అవినీతి చేయలేదు అనేది.
సాధారణంగా కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు చెప్పే మాట, తాను అధికారంలో ఉండాలనుకుంటారు తప్ప డబ్బుల విషయంలో కేసీఆర్కి అంత వ్యామోహం లేదు, ఆయనకంత పట్టింపు లేదు, సంపాదన ఉండాలి బలంగాని కోరుకునే మనస్తత్వం కాదని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. సరే, నిజాలు ఏమిటి, ప్రభుత్వం పత్రాల్లో ఉన్నదేమిటి, చేసిన అప్పేమిటి, మొత్తం కేటాయించిన డబ్బంతా ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళిపోయింది, ఇవన్నీ అధికారిక లెక్కలు తేలుతాయి. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నది, మిగతా విషయాలను తర్వాత తేలుతాయి. ఇది ఒక అంశం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండింటి మధ్య మైత్రి ఉన్నదని, అచానక్గా రెండు పార్టీల నాయకులు ఒకరిని ఒకరు విమర్శ చేసుకోవడం ఆగిపోయింది. అది ఎందుకు ఇట్లా జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఇట్లా ఆగిపోవడం అంటే విమర్శలు చేసుకోవడం లేదు. నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో బేగంపేట నుంచి అంత మొత్తం బీఆర్ఎస్ పోస్టల్ రే ఉన్నాయి, ఆ మెట్రో పిల్లర్స్ మొత్తం ఆ ప్రచారం చేసుకోవడానికి కూడా బీజేపీకి అవకాశం లేదు. సాక్షాత్ ప్రధానమంత్రి వస్తున్నా సరే 1-6 సందర్భాలు మినాయిస్తే నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళలేదు. ఆ విపరీతమైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు బీజేపీ బీఆర్ఎస్ పైన ఒకరినొకరు చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు 3-4 నెలల ముందు నుంచి ఎవరు ఏం మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు నరేంద్ర మోదీకి మధ్య మైత్రి కుదిరిందేమో, ఇద్దరు అందుకే పరస్పర విమర్శలు చేసుకోవడం లేదు, ఎన్నికల ముందు ఏమీ మాట్లాడుకోవడం లేదని అనుకున్నారు. కానీ తద్విరుద్ధమైన అంశమని తర్వాత బీఆర్ఎస్ నాయకులు చెప్పడం, ఆ ఎన్నికల్లో ఆ ప్రభావంతో భారతీయ జనతా పార్టీకి బలంగా సీట్లు వస్తాయనుకున్న దగ్గర 8తో సరిపెట్టుకున్నది. మూడోసారి అధికారానికి రెన్యువల్ చేసుకుంటా అనుకున్న కేసీఆర్ 39తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదొక పరిణామం. ఈ మొత్తం 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ సఖ్యత కంటే కూడా వైరమే ఎక్కున్నది. తొలి 5 సంవత్సరాలు 2-3 సందర్భాలలో నరేంద్ర మోదీకి మద్దతుగా నిలబడి మాట్లాడింది. ఒకటి జీఎస్టీ విషయంలో, 2 పెద్ద నోట్ల రద్దు విషయంలో. ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో అది 2 అంచుల కత్తి అని, అది ఎటువైపు ఉంటుందో తెలియదు, దాని ప్రభావాలు ఎటుంటావో తెలియదు, కాబట్టి దీనికి మద్దతునివ్వాల్సిన భావన కూడా కేసీఆర్ వ్యక్తీకరించడము. ఈ 2-3 సందర్భాల్లో నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకూలత లేదని, నిధుల విషయంలో జాప్యం జరుగుతున్నదని, రావాల్సిన పద్దులు గ్రాంట్లు ఇవ్వడం లేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదని, కాళేశ్వరం గురించి పట్టించుకోవడం లేదని, ఇరిగేషన్కు నిధులే ఇవ్వడం లేదని, విద్యుత్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇట్లా ఇద్దరి మధ్య వైరమే ఉన్నది. అక్కడ అమిత్ షా మాట్లాడినా, నరేంద్ర మోదీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తీవ్రమైన అటాక్ కేసీఆర్ నుంచి వచ్చింది. పైగా మిషన్ భగీరథ విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రులు వచ్చిన ప్రతిసారి అద్భుతం, అమోఘమని పొగిడిన వారే. ఒకవైపున బీజేపీ నాయకులు పొగడము, లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయి అధికారులు వచ్చినప్పుడు పనితీరు బేషని చెప్పడము, నీతి ఆయోగ్లో కూడా బాగుందని చెప్పడము, పన్ను వసూలులో బాగుందని చెప్పడము, తలసరి ఆదాయం బాగుందని చెప్పడము, ఇట్లా చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇద్దరి మధ్య, 2 పార్టీల మధ్య వైరమే ఉన్నది. ఆ వైరాన్ని బట్టి చూస్తే నరేంద్ర మోదీ నిజంగానే కేసీఆర్ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తారో ఏమో అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమైంది. కానీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయింది. తనను అరెస్ట్ చేయాలనుకున్నారు, కానీ తాను దొరకలేదు, ఏ తప్పు చేయలేదని కేసీఆర్ అంటున్నారు. బహుశా తన అరెస్టు విషయాన్ని, తన ఇబ్బందుల విషయాన్ని మొట్టమొదటిసారి కేసీఆర్ వ్యక్తీకరించడము. ఇవే కాదు, ఆయన చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ గురించి, అప్పుల గురించి, కేంద్రంలో రాబోయే ప్రభుత్వం గురించి, తెలంగాణలో ప్రభుత్వ భవిష్యత్తు గురించి, ఇట్లా ఓపెన్గా ఇంతకుముందు కేసీఆర్కు సంబంధించిన విషయాలు అట్లా అన్నారని, ఇట్లా అన్నారని, ఇట్లా చెప్తున్నారని రెండో సమాచారాన్ని బట్టి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో బయటకు వచ్చేవి. కానీ వాళ్ళ కేసీఆరే నేరుగా ప్రజలకి అన్ని విషయాలు చెప్తున్నారు. అందులో భాగంగా బయటకు వచ్చింది. ప్రజలకు ఈ విషయం తెలియాలనుకున్నారు కావచ్చు, లేదా ఎన్నికల ముందు అయినా సరే నిజం చెప్పాలని కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల ముందు మౌనంగా ఉన్న కేసీఆర్ లోక్సభ ఎన్నికల ముందు తనపై కుట్ర జరిగిందనే విషయాన్ని కూడా వ్యక్తీకరించారు. బహుశా ఇది కేసీఆర్ మునుపటికి ఇప్పటికీ, గడిచిన 10 ఏళ్ళకి ఇప్పటికీ కనబడుతున్న లేదా వచ్చిన మార్పుకు ఒక ఉదాహరణ కనబడుతున్నది. భవిష్యత్తు మరి ఈ విచారణ తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి.